చేశాడు, వాడేనమ్మా నీ అల్లుడు అన్నాడు. అనగానే మేనకాదేవి యొక్క బాధ అయ్యో చక్కని చుక్కలైన నా పార్వతి ఎక్కడ, ఈ ఈశ్వరుని కొరక ఇన్ని రోజులు తపస్సు చేసింది అని మనస్సులో ఎక్కడ లేని బాధ ఉంచుకొని, అయినా అరుంధత్యాది సప్తఋషుల భార్యలు సప్తఋషులు బాగా ఉద్బోధించారు కాబట్టి శంకరుణ్ణి ఆంతరంగికముగా దర్శించిందట. ఆ పరమాత్మ స్వరూపము నిజంగా ఎలా దర్శించిందో తెలుసా మేనకాదేవి? శంభో అంటూ మనం అందరం ఆ పరమాత్మని ఇప్పుడు ఒకసారి ఆయన రూప సౌందర్యాన్ని మనం ఒకసారి కీర్తిస్తే ఆ పరమాత్మ ఎలా ఉంటాడో, నిజంగా ఆ పరమాత్మ కనుక అలా జటాజూటము బంధించి ఉండకపోతే గంగాదేవి భూమి మీద ప్రవహించి ప్రళయమే సంభవిస్తుందేమో అన్నంతగా ఆ గంగా ప్రవాహం ఉండేది. రామాయణంలో గంగాదేవిని భాగీరథుడు ఎప్పుడైతే ఆ మందాకిని స్వర్గము నుండి నేల మీదకి తీసుకువచ్చాడో, గంగా నది యొక్క ప్రవాహ వేగము ఎంత వేగమో తెలుసా? ఆ గంగా నది గనక నేరుగా స్వర్గము నుండి భూమి మీద గనక పడితే, భూగోళం ఇలా గుండ్రగా ఉంటుంది కదా, అది భూమి మీద పడితే భూమి యొక్క కింది భాగం నుండి నీళ్లు వెళ్ళిపోతాయట. ఆ భూగోళానికే రంధ్రం చేసేంత వేగముగా గంగా నది భూమికి వస్తూ ఉంటే, ఇలా రెండు చేతులను ఇలా పెట్టుకొని గంగను అమాంతమిగా చూసి శంకరుడు తన జటాజూటములో దాన్ని బంధించి వేశాడు. అలా బంధించబట్టి కదా గంగ యొక్క ప్రళయం నుంచి మనం ఆగగలిగాం. అలాంటి పరమాత్మ శంభో అంటూ ఆయన రూపాన్ని మనసులో దర్శించింది మేనకాదేవి. ఇప్పుడు మీరందరూ మేనకాదేవిలై ఆ శంభుని రూపాన్ని మనసులో ధ్యానం చేయండి. అలా ధ్యానం చేస్తేనే పార్వతీ కళ్యాణాన్ని మనం అందరం కూడా ఆనందపడగలుగుతాం. హర నమః పార్వతీ పతయే. శివ శివ హర హర శంకరుడా తాండవ ప్రియ అభయంకరుడా నంది వాహన వాసుకి ధరణాయకాయకుడేగా దిక్కులు వెక్కడిల్లగా దిగిరావా భోళా శంకరా. శివ శివ హర హర శంకరుడా తాండవ ప్రియ అభయంకరుడా నంది వాహన వాసుకి ధరణాయకాయకుడేగా దిక్కులు వెక్కడిల్లగా దిగిరావా భోళా శంకరా. నీకేమో శ్వేత వృషభము, అమ్మకేమో అడవి సింహము, సామరస్యములకు నీవే ఆది చిహ్నము. భక్త జనుల పాలన పనిలో జడను దూడ మరిచావేమో, జడల ఆట కట్టే పోతే గంగాపటయమే. నువ్వు చేసిన వరక భరిమాసురుల శక్తుల అంత్యక్రియలే, నువ్వు ఆడ శివనాట్యముతో బ్రహ్మాండమునే సృష్టిగానే. చూసిన తనటి ఆటలాడి పాటపాడి అభిషేకించుమయ శంభో శివ హర హర శంకరుడా తాండవ ప్రియ అభయంకరుడా నంది వాహన వాసుకి ధరణాయకాయకుడేగా దిక్కులు వెక్కడిల్లగా దిగిరావా భోళా శంకరా. చిటికెడంత భస్మమునిస్తే చిరము నిలిచే సంపదలిస్తావు, చితులు చేరే స్థానం నీవే భోళా శంకరా. శ్మశానమును గృహముగా గలవు, హిమములలో ధ్యానము నిడవు, దేశకాల పరిమితి లేని కాళ భైరవా. కల్పాంతరహరమానవధర్మలందరి రక్షయ్య, ఎడమ కాలి వేలిద తాకి శివపాదమును వసగయ్య. నిన్ను చేయగలవంటి పాట పాడి భక్తి పెట్టి అభిషేకించుమయ శంభో
నాట్యం ఆడయ్య శంభో కైలాసంలో కదంబవనముల నాట్యం ఆడయ్య శంభో ఈ అభిందరుడే కలిగొచ్చాడు. మరొక్కసారి ఈ మాటలు వినిపించాలని కోరుతున్నా. హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. శంభో శివ శివ హర హర శంకరుడా తాండవ ప్రియ అభయంకరుడా నంది వాహన వాసుకి ధరణాయకారకుడేగా దిక్కులు పెద్దటిల్లగా దిగిరావా బోడా శంకరా శివ శివ హర హర శంకరుడా తాండవ ప్రియ అభయంకరుడా నంది వాహన వాసుకి ధరణాయకారకుడేగా దిక్కులు పెద్దటిల్లగా దిగిరావా బోడా శంకరా నీకే ముష్కట్టుల అత్యంత్రియలే నువ్వు ఆడ శివనాట్యముతో బ్రహ్మాండములే సృష్టిని గోలే నిన్ను చూసి దండ పెట్టి ఆటలాడి పాట పాడి అభిషేకించుమయా శంభో శివ శివ హర హర శంకరుడా తాండవ ప్రియ అభయంకరుడా నంది వాహన వాసుకి ధరణాయకారకుడేగా దిక్కులు పెద్దటెల్లగా దిగిరామా బోడా శంకరా చిటికెడంత భస్మములిస్తే చిరము నిలిచే సంపదలిస్తావు చితులు చేరస్తాను నీవే బోడా శంకరా శ్మశానములు గృహముగా గలవు హిమములలో ధ్యానము నిలవు దేశకాల పరిమితి లేని కాళ భైరవా కలలు పాండవహరణములందరి రక్షయ్య ఎడవ కాలి వేలిత ప్రాకి శివనాథములు సగయ్య నిన్ను చేరి కన్న పెట్టి పాట పాడి పత్తి పెట్టి అభిషేకించుమయా శంభో శివ శివ హర హర శంకరుడా తాండవ ప్రియ అభయంకరుడా నంది వాహన వాసుకి ధరణాయకారకుడేగా దిక్కులు చక్కటిల్లగా దిగిరావా బోడా శంకరా నాట్యం ఆడయ్య శంభో నాట్యం ఆడయ్య శంభో గణపతి కుమార స్వామితో కలిసి నాట్యం ఆడయ్య శంభో ప్రమథ గణాలతో పార్శ్వత గణపత నాట్యం ఆడయ్య శంభో కైలాసములో కదంబవనముల నాట్యం ఆడయ్య శంభో హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ నమ పార్వతీ పతయే హర హర మహాదేవ.
హృదయాలనిందే భవభవాని సరిగమనమామి భవభవాని సరిగమనమామి భవభవాని సరిగమనమామి భవభవాని సరిగమనమామి భవభవాని సరిగమనమామి భవభవాని సరిగమనమామి. ఆనంద భావములు మనసులో పెట్టుకొని బంగారు కలశం నిండా అద్భుతమైనటువంటి గంగా కోయములను మంచి మంత్రపూర్వకమైనటువంటి జలములను ఇన్ని తీసుకుని వచ్చేదట. పుణ్యాత్మురాలైనటువంటి మేనకాదేవి కూడా అద్భుతమైనటువంటి వస్త్రములను ధరించిందట. కలశమును చేతపట్టుకొని హిమవంతుని పక్కన అద్భుతంగా ధర్మేచ అన్న మాటకు అర్థమైనట్టుగా తను భర్తతో పాటు అనుభవిస్తూ కన్యాదానం చేయడానికి సిద్ధపడిందట. అలా సిద్ధపడుతూ కాలము ఆసన్నమైంది. ఇంకా కన్యాదానం చేయవలసినటువంటి సమయం ఆసన్నమవుతోంది. బ్రహ్మగారు కూర్చొని ఉన్నారు. ఓ హిమవత్ పర్వత మహారాజా, ఇంకా ఇప్పుడు కన్యాదానం సమయం ఆసన్నమైంది. ఏమాత్రము ఆలస్యం చేయక నీవు కన్యాదానము నీ యొక్క గౌరీ చేతిని, ఉమ యొక్క చేతిని ఆ శంకరుని చేతిలో పెట్టి అద్భుతంగా కన్యాదానము చేయవయ్యా అన్నాడు. అలాగే బ్రహ్మదేవ అని హిమవత్ పర్వత మహారాజు ఎప్పుడైతే గౌరీ చేతిని ఆ ఈశ్వరుని యొక్క చేతిలో పెట్టడానికి సిద్ధపడ్డాడో, అదేమిటి బ్రహ్మదేవ, శంకరుని యొక్క కులగోత్రములు, కులమేమిటి, మా తాత ముత్తాతల పేర్లు ఇవన్నీ చదవాలి కదా, ఆ పేర్లన్నీ ఏమిటో చెప్పవయ్యా అని హిమవత్ పర్వత మహారాజు అన్నాడు. అనగానే అక్కడ పెళ్లికి ఇప్పటి వరకు ఎంత సందోహంగా అందరూ ఉన్నారో ఆ పెళ్లి మంటపం అంతా మూగపోయిందట. ఒక్కసారి మూగపోయి ఈశ్వరుడు కూడా ఏమీ మాట్లాడకుండా ఇలా కళ్ళు మూసుకొని ఉండిపోయాక పెళ్లి మండపంలో. హిమవత్ పర్వత మహారాజు ఒక్కసారి కులగోత్రములు అడిగేటప్పటికీ అసలు వాడికి కులమేమి, ఏ కులంలో పుట్టాడు, ఏ తల్లిదండ్రులు ఎవరు, ఏమీ తెలియనటువంటి వాడు కదా ఈశ్వరుడు అంటే. అలా అడిగి అవమానం చేశాడని దేవతలందరూ అనుకున్నారట. మూర్ఖుడైనటువంటి హిమవత్ పర్వత మహారాజుకు ఇవన్నీ చెప్పి కదా ఈశ్వరుడికి ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు ఇంత పెద్ద మంటపంలో ఈశ్వరుడి యొక్క కులగోత్రములు అడుగుతాడా అని అందరూ దేవతలు అనుకుంటూ ఉంటే, నారదుడు అందరికీ ఆహ్లాదం కలిగించేటట్టుగా మహతి అనేటువంటి వీణను గణగణ 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 వాయించేశాడు. ఎప్పుడైతే ఆ వీణను అద్భుతంగా వాయించేశాడో, వాయించడం అంటే అలా ఇలా కాదు, అద్భుతమైనటువంటి సరస్వతి రాగంలో అందుకున్నాడు. అలాంటి సరస్వతి రాగంలో ఎప్పుడైతే అందుకున్నాడో అక్కడ ఉన్నటువంటి జనులందరూ ఆనందంలో మునిగిపోయారు. హిమవత్ పర్వత మహారాజు కూడా ఆ వీణను వింటూ ఎంత అద్భుతంగా వాయిస్తున్నావయ్యా మా విజయ్ వల్లే. విజయ్ కూడా అలాగే వాయిస్తున్నాడు, సరస్వతి రాగమే. అలా నాలుగు ఇంట్లో ఇలాగే సరస్వతి రాగం ఆరాధించాడు. ఆరాధించగానే అద్భుతమైనటువంటి అమృతధార కురిసినట్టుగా ఆనందపడిపోయాడు. ఒక్కసారి ఆనందపడిపోయినటువంటి హిమవత్ పర్వత మహారాజు మళ్ళీ ఒకసారి నారదా, అదేమిటయ్యా వేదాపాడ లేకుండా వీణ వాయిస్తున్నావేమిటి, నేను అడిగింది ఏమిటి, నువ్వు ఈ సమయంలో వీణ వాయించడం ఏమిటి, ఈ వీణ వాయించడం ఆపి వాడి కులగోత్రములు ఏమిటో నాకు చెప్పండి అన్నట్ట. నారదుడు మళ్ళొక్కసారి వీణ వాయించడం ఆపివేసి మూర్ఖుడైనటువంటి ఆ మూర్ఖుడు అంటే మూర్ఖము ఆలోచన చేసినటువంటి హిమవత్ పర్వత మహారాజుతో, ఓ మహారాజా, నిరాకార సాకార రూపమైన, అసలు శివుడు అంటే నిరాకార రూపం, నీ కూతురును చేసుకోవడానికి సాకార రూపంలో నీకు కనిపిస్తున్నాడు కాటి చేతులతో, కానీ వానికి అసలు రూపం అంటూ లేదు. అలాంటి శివుడు వాడికి అసలు గోత్రములు లేవు, వాడికి తండ్రి లేదు. వాడి గోత్రము గనక చెప్పవలసి వస్తే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన పంచారుషేయ ప్రవరాన్విత, వాడి పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లే వాడి గోత్రములు. పంచారుషేయ పంచముఖుడు కాబట్టి పంచారుషేయ ప్రవరాన్విత సదాశివ గోత్ర, వాడి గోత్రము వాడి పేరేనయ్యా. అంతేకాదు వాడి ముత్తాత పేరు అడిగావే, సాంబ సదాశివ శర్వణో నత్రాయ, వాడి తాత పేరు సాంబ సదాశివుడు, రాసుకో. వాడి ముత్తాత పేరు
వాడి తాత పేరు అడిగావు కదా, మహాదేవుడు వాడి తాత రాసుకో. ఇప్పుడు వాడి పేరు అడుగుతూ ఉన్నావు కదా, అనుకో. రాజరాజేశ్వరుడు అనుకో, శంకరుడు అనుకో, శివుడు అనుకో, ఏదైనా అనుకో. సహస్రనామములు ఉన్నాయని ఆ శివ సహస్రనామములన్నీ గణగణ 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 చదివి వినిపించాడట. అప్పుడు గాని హిమవత్ పర్వత మహారాజుకు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి నామము ఆయనదే అని ఆయనకు మనసు పట్టగా ఈశ్వరులకు ఒక్క నమస్కారం చేసి ఇప్పుడు కన్యాదానం చేయడానికి పరిపూర్ణమైనటువంటి శుద్ధమైనటువంటి మనస్సు చేత ఆ యొక్క పాతాళ గంగలు బంగారు కలశం నిండా నింపుకొని మేనకాదేవి సహితంగా కన్యా ఈ యొక్క నిజ స్వరూపమైనటువంటి ఈ యొక్క ఉత్తమ స్వరూపమైనటువంటి ఈ శంకరులకు కన్యాం దాస్యామి, నా కన్యను అప్పచెబుతున్నాను. కన్యాం కనుక పోయగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆనందపడిపోయారట. బ్రహ్మదేవుడు హేమునేనారద, ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా పలికావో హిమవత్ పర్వత మహారాజు అద్భుతంగా కన్యాదానము చేశాడు. అష్టైశ్వర్యములకు సమానమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ యొక్క కన్యాదాన ఫలితాన్ని పొందాడు. మనం ఎల్లుండి శివపార్వతుల యొక్క కళ్యాణం చేసిన నాడు కన్యాదాన ఫలితములేమిటో, ఆ కన్యాదానము చేయడం వల్ల ఎంతటి ఉత్కృష్టమైన ఫలితం మనకు లభిస్తుందో, కన్యాదానము వల్ల మనకు కలిగేటువంటి లాభములేమిటో శివపార్వతుల కళ్యాణం చేస్తూ మనం చెప్పుకుంటే మనం దాన్నంతా కూడా ఆనందంగా పొందవచ్చు. ఇప్పుడు హిమవత్ పర్వత మహారాజు అదిగో అంతటి పుణ్యాన్ని పొందాడు. ఆనంద భాష్పములు కారుస్తూ ఉన్నట్ట. తన ముద్దుల పట్టి ఈశ్వరుని చేతిలో చేతులు పెట్టి అలా నీళ్లు పోస్తూ ఉంటే ఆ యొక్క పార్వతీదేవి ముఖంలో ఉన్నటువంటి ఆ సిగ్గునంతా చూసి, ఎందుకు అంటే ఆ పార్వతీదేవి ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు తపస్సు చేసింది ఈ శంభుడి కొరకే. అందుకని శంభుడి చేతిలో చేయి పెట్టినటువంటి ఆ పార్వతీదేవి ముఖమంతా ఎర్రగా మారిపోయిందట. తన కూతురి యొక్క ముఖాన్ని చూస్తూ హిమవత్ పర్వత మహారాజు ముచ్చటేసి ఆ తన కూతురి యొక్క ఈ నుదుటి భాగం పైన ఒక ముద్దును ఇచ్చాడట. అలా పార్వతీదేవిని ఒక్కసారి ఆలింగనం చేసుకొని ఆనంద భాష్పముల చేత మేనగా హిమవత్ పర్వత మహారాజుడు ఈశ్వరుడు కన్యాదానము చేశారట. హర నమః పార్వతీ పతయే, హర నమః పార్వతీ పతయే. పార్వతీ పరమేశ్వరులకు శైలపుత్రి ప్రసన్నుడై వెంటనే వేద మంత్రములు పఠించి, బ్రహ్మగారు అక్కడే ఉన్నటువంటి బ్రహ్మగారు వెంటనే ఆ వేద మంత్రములన్నీ పఠించి వివాహ క్రతువునంతా సంపన్నం చేశాడు. లౌకికమైనటువంటి శరీరం కలిగి ఉన్నాడు కాబట్టి పరమేశ్వరుడు ఏ విధంగా అయితే మానుష కళ్యాణం జరుగుతుందో, ఇద్దరు మగవాడు ఒక స్త్రీ ఒక పురుషుడు ఏ విధంగా అయితే కళ్యాణం చేసుకుంటాడు. ఎందుకంటే పార్వతీదేవి అడిగింది కదా, గ్రామ్య వివాహ పద్ధతిలోనే జరగాలి అంటే అందరూ ఎలా చేసుకుంటారో అలాగే చేసుకోవాలి ఈశ్వరాన్ని చెబితే, ఇప్పుడు అద్భుతంగా ఇద్దరు కలిసి అగ్నిదేవుడి చుట్టూ పరిక్రమలు చేశారట. వారిద్దరూ కూడా భాష చేసి అగ్నిహోత్రులకు అనేకమైనటువంటి హవిస్సులను సమర్పించారట. అగ్నిహోత్రుడికి వేయగా మిగిలినటువంటి హవిస్సును ప్రసాదముగా భుజించారట. అలా అద్భుతమైనటువంటి వివాహ క్రతువు అంతా పూర్తి చేశారట. హర నమః పార్వతీ పతయే, నమః పార్వతీ పతయే. ఎప్పుడైతే వివాహ క్రతువు పూర్తయిందో, ఓ నారద, బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నాడు నారదుడికి, పార్వతీ పరమేశ్వరుడు మిగిలినటువంటి వివాహ క్రతువులోని అన్ని కార్యములన్నీ పూర్తి చేసి అక్కడికి వచ్చినటువంటి బ్రహ్మ మొదలైనటువంటి బ్రాహ్మణులకు భూరి దక్షిణ తాంబూలాదులను ఇచ్చి అద్భుతంగా కన్యాదానము సందర్భంగా భూదానము, గోదానము, సువర్ణదానములు అన్ని చేసి అందరినీ ఆనందపరిచారట. శంభుడు బ్రాహ్మణుల ఆజ్ఞచే పార్వతి శిరస్సు మీద సింధూరము నుంచే. అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులు, హే శంభో, అదిగో పార్వతీదేవి యొక్క ఆ సీమాంతం ఉన్నదే ఈ పాపట మధ్య భాగము, ఈ పాపట మధ్య భాగంలో సింధూరమును నింపవయ్యా అనగానే ఈశ్వరుడు ఇంత సింధూరమును తీసుకొని పార్వతీదేవి యొక్క ఈ పాపట ప్రాంతమును సింధూరముతో అలంకరించాడట. ఆ యొక్క
ఎప్పుడైతే ఆ సింధూరము అలంకరించబడిందో ఆ అమ్మవారు అప్పటికంటే ఎంత అందమున్నదో అంతకు ద్విగుణీకృతమైనటువంటి అందము చేత మెరిసిపోయిందట. హిమవత్ పర్వత మహారాజు ఈ ముచ్చటను చూసి ఇంకా ఆనందపడిపోయాడట. చూడండి, మాటి మాటికి హిమవత్ పర్వత మహారాజు ఆనందపడిపోతూ ఉన్నాడు. ఎందుకోసము అంటే కూతురు పెళ్లి జరుగుతూ ఉంటే తల్లి కంటే ఎక్కువ ఆనందపడేది తండ్రేనండి. అలా హిమవత్ పర్వత మహారాజు ఆనందానికి హద్దులు లేనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అద్భుతంగా సింధూరంతో నిండినటువంటి ఆ పార్వతి యొక్క ఈ పృథ్వీ ప్రాంతంలో చూశాడు. వేదమంత్రములు గణగణ గణగణ బ్రాహ్మణులందరూ చదువుతూ ఉన్నారు. ఆశాసానాసౌ మనసకుం ప్రజాకుం సౌభాగ్యం తను అగ్నేరడువ్రతా భూత్వా సన్నఖ్యే సుకృతాజకం సౌభాగ్యం. ఇక్కడ పెట్టినటువంటి సింధూరము ఈ సౌభాగ్యాన్ని నిర్ణయిస్తుంది. అసలు ఎందుకని ఈ పాటలో సింధూరమును ధరించాలి అంటే వేదమంత్రులలో ఎప్పుడైతే పురుషుడు ఈ భాగం లలాటమునందున్నటువంటి ఈ సీమాంతములో సింధూరమును పెడతాడో ఆ స్త్రీ యొక్క లలాటమునందు బ్రహ్మదేవుడు ఏమైనా దౌర్భాగ్య రేఖలు గనక రాసి ఉంటే పురుషుడు ఎప్పుడైతే తన యొక్క అంగుష్టమును అక్కడ తాడించి సింధూరమును పెడతాడో ఆమె లలాటమునందున్నటువంటి దౌర్భాగ్య రేఖలన్నీ దూరమైపోయి ఆ జన్మకు సౌభాగ్యము కలుగుతుందని వేదమంత్రముల సాక్షిగా ఆ విధంగా సింధూరము వివాహితమైనటువంటి స్త్రీ ధరించాలని చెప్పింది. అక్కడ పెట్టుకునేటువంటి సింధూరము అది ఎవరిని కోరి? భర్త యొక్క ఆయుష్ను కోరి పెట్టుకున్నదై ఉండాలి. అలా ఈశ్వరుడే స్వయముగా ఆ సింధూరమును దిద్దాడట. ఆదిశంకర భగవత్పాదుల వారు సౌందర్య లహరిని రచిస్తూ అమ్మవారి యొక్క అందాన్ని పొగుడుతూ ఉన్నాడు. దాని పేరే సౌందర్య లహరి. లహరి అంటే అలా ప్రవహించేటువంటిది అని అర్థం. లహరి అన్నటువంటి పేరు రెండిటికి మాత్రమే ఉన్నది. శివానంద లహరి, సౌందర్య లహరి. అంటే శివుని యొక్క లహరిని మనం ఎంత పొగిడినా అది అలా పారుతూనే ఉంటుంది. అమ్మవారి సౌందర్యము అంటే ఈ ఇద్దరి లహరిని మనం ఆపడానికి వీల్లేదు. అంత ఆనందమైనటువంటి స్వరూపము ఆ ఇద్దరి. శివుడు సౌందర్య లహరిని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే ఆ అమ్మవారికి సంబంధించినటువంటి సౌందర్య లహరి అనేటువంటి అద్భుతమైనటువంటి రచనను అర్ధభాగము మాత్రమే ఈశ్వరుడు రచన చేశాడు. ఎప్పుడైతే ఈశ్వరుడు అర్ధభాగం చేశాడో మరో అర్ధభాగము ఎవరి ద్వారా రచన చేయించబడ్డాడు అంటే ఆదిశంకర భగవత్పాదుల వారు రచించారు. ఇప్పుడు చూడండి, మీరు ఒక్కసారి లౌకికంగా ఆలోచించండి. ఒక స్త్రీ యొక్క అందాన్ని పొగడాలి అంటే ఏ అర్హత ఉంటే వాడు పొగడగలుగుతాడు? భర్త అయితే తప్ప భార్యను పొగడలేదు. పక్కింటావిడను మనం వెళ్ళి మీ అందచందాలను నేను పొగుడుతానండి అంటే ఊరుకుంటారా? కదా, అది ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పని. కాబట్టి పక్కవాడి భార్య యొక్క అందచందాలను పొగడము ఎంత దోషమో ఇప్పుడు మరి ఈశ్వరుడు కదా ఆమెను పొగడాల్సింది. మరి ఆదిశంకరాచార్యుడు అందున సన్యాసి ఎలా పొగిడి రాశాడు అంటే దానికి శాస్త్రము స్మృతులు ఒకే మాట చెప్తాడు. శంకరో శంకర సాక్షాత్. ఆదిశంకరాచార్యుడే సాక్షాత్తు శంకరుడు అని అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదు. శంకరుడే ఆదిశంకరాచార్యుడై పుట్టాడు కాబట్టి ఈ లోకంలో నడియాడినటువంటి శంకరుడు. నిజంగా ఆయన తొక్కినటువంటి నేలలో ఇవాళ మనం అందరం పుట్టాము అంటే ఎన్ని కోట్ల జన్మల పుణ్య ఫలితం చేస్తున్నాము. ఆ కైలాస శంకరుడే కాలవి శంకరుడై ఈ భూమి మీద నడిచాడు అంటే ఆయనే ఇక్కడ పుట్టాడు కాబట్టి పార్వతీదేవి యొక్క ఆ సౌందర్య లహరిని పూర్తి చేయగలిగాడు. నిజంగా ఒక స్త్రీ యొక్క అందచందాలను, గుప్తమైనటువంటి అందచందాలను అర్థం కావడానికి చెబుతున్నాను. ఇది దీన్ని మరోలాగా మీరు భావించరాదు. స్త్రీ యొక్క శరీరం లోపల ఉన్నటువంటి మచ్చలతో సహా తెలిసినటువంటి వాడు భర్త తప్ప ఇంకొకరు ఉండరు. అలా ఆదిశంకరాచార్యుడు పూర్తిగా ఆంతరంగిక సౌందర్యముతో పాటు రచించాడు అంటే ఆ శంకరుడైతే తప్ప ఈ శంకరుడు రచించలేదు. అందుకనే
అద్భుతమైనటువంటి రచనను మన అందరికీ అందించాడు, సౌందర్యలహరి అన్న పేరుతో. ఆ సౌందర్యలహరిలో పరమాత్మ ఏమన్నాడో తెలుసా? అమ్మా, నిన్ను చూస్తే ఎప్పుడు ఆ వజ్ర కిరీటమును ఇలా పెట్టుకొని ఉంటావు తల్లి. ఆ వజ్ర కిరీటం పెట్టుకొని ఉంటే నీ భక్తులందరూ నీ అంగట్లోకి వచ్చి నీ యొక్క నుదుటన ఆనాడు శంకరుడు పెట్టినటువంటి ఆ సింధూరము ధరించి ఎవరెవరి లలాటమునందు దౌర్భాగ్య రేఖలున్నాయో ఆ రేఖలన్నింటినీ మాన్పుకొని నీ సౌభాగ్యమే వాళ్ళ సౌభాగ్యంగా పొందడానికి ఎంతమంది తల్లులు వస్తున్నారమ్మా. వాళ్లకు నీ సింధూర దర్శనాన్ని ఇవ్వవా అని అడిగితే ఎంత అద్భుతమైనటువంటి పని జరిగింది అంటే, కంచిలో ఉన్నటువంటి కామాక్షి దేవి తన వజ్ర కిరీటాన్ని జరిపి మరి శంకరాచార్యులకు ఆ సింధూర దర్శనాన్ని ఇచ్చిందట. ఇప్పటికీ మీరు కంచిలో ఆ కామాక్షి దేవి యొక్క సౌందర్యాన్ని మీరు ఒకసారి చూస్తే అద్భుతంగా అమ్మవారి సింధూర దర్శనాన్ని చేయవచ్చు. చేశారా ఎవరైనా? కంచికి వెళ్తే ఆ వరుస అంతే కదా, తిరుపతికి వెళ్ళినా అంతే, ఇలా చూసి వెళ్ళిపోతాం. భగవంతుడలా అసలు ఎలా ఉంటాడు? ఇదేది దర్శనం చేయక లౌకికమైనటువంటి నేత్రముల చేత మనం దర్శించి వస్తూ ఉన్నాం. భగవంతుని దర్శించాలి అంటే ఎలా దర్శించాలి? నిజంగా భగవంతుని కీర్తించాలంటే ఎలా కీర్తించాలి? రాళ్లబండి కవితా ప్రసాద్ గారు చెప్పారండి. నూరు పద్యంబులు నోట పడ్డటయున్న మకుటమొకటి చాలు సుఖమునిచ్చు. లక్ష జపం వేయి నామంబులు విసవిసారాకున్న ఒక్క నామము చాలు సుఖమునిచ్చు. లక్ష జపంబుల లక్షంబువలదింక తిరుమంత్రమొక్కటే సుఖమునిచ్చు. కోటి సందర్శన భాగ్యముల్ పనిలేదు, కోటి సందర్శన భాగ్యముల్ పనిలేదు. ఒక్క దర్శనము అధములను ధరించు. స్వామి కోవెల ముందరి వారు వీచి శరీరమునకు సోకు జన్మలు ధన్యము. ప్రణవ సుమగామ నిగమ పరాగ శివ సప్తగిరిధామ కలియుగ సార్వభౌమ. కలియుగ సార్వభౌమ. ఈశ్వరుని ధ్యానం చేయాలి అంటే మనకు 100 పద్యాలు రావాల్సిన పని లేదు. గడగడ గడగడ ఆయన యొక్క నామాలు మనకు రావాల్సిన పని లేదు. ఆయన ఒక్క నామాన్ని మనం అలా పట్టుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్న ఈ పంచాక్షరి ఒక్క మంత్రము అదొక్కటి వస్తే చాలు. దాన్ని మనం ఎలా జపించాలి అంటే మూఢమైనటువంటి మనస్సు చేత కాదు. మొన్న చెప్పాను కదా, వరుస కడితే పాపం ఆయన నడుము గిల్లితే గోవిందా అని అన్నది ఆవిడ. వెనుకనున్నవాడు ఆవిడ ఎందుకన్నదో తెలియక వెనుకున్నవాడు కూడా గోవిందా అని అనేశాడు. అలా మూఢమైనటువంటి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మూఢంగా భగవంతుణ్ణి నువ్వు ధరించకు, మూఢంగా భగవంతుణ్ణి ధ్యానించకు. ఎలా ధ్యానిస్తావు? నీ యొక్క మనస్సు ఇంద్రియములు అరిషడ్వర్గములన్నీ పక్కన పెట్టి ఓం నమ శివాయ అన్న నామాన్ని భక్తి శ్రద్ధల చేత ఎప్పుడైతే తలుస్తావో ఆ నామమే నీకు సర్వకాల సర్వావస్థలందు రక్షయై నీ ఇంటా జంట వింటా కంటా ఉంది రక్షిస్తుంది. అలా ఆ స్వామిని దర్శనం చేయాలి అంటే కోటి సందర్శన భాగ్యముల్ పనిలేదు. తిరుపతికి కోటి సార్లు వెళ్ళవలసిన పని లేదు. కామాక్షి దేవిని కోటి సార్లు చూడవలసినటువంటి పని లేదు. ఎలా చూస్తారో తెలుసా? మాంస నేత్రముతో చూస్తే ఇలా ఇలా చూసి వెళ్ళిపోవలసిందే. ఒక్కసారి అలా కళ్ళు మూసుకున్నా కామాక్షి దేవి మన ముందు అలా కనిపించేంత అద్భుతమైన దర్శనాన్ని గనక చేశామా
అది మన అధములను ఉద్ధరించు. అధములు అంటే మనం అనేకములైనటువంటి పాపములను చేస్తాం. ఆ పాపములన్నిటినీ ఉద్ధరింపజేస్తాడు పరమాత్మ. అలాంటి దర్శనాన్ని మనం చెయ్యాలి. ఇప్పుడు ఆది శంకరాచార్యుడు అదిగో అమ్మా నీ కోసం భక్తులు అలా వరుసలో ఉన్నారు తల్లి, అలాంటి సింధూరపు దర్శనాన్ని నువ్వు ఇవ్వమ్మా అంటే ఆనాడు కామాక్షిదేవి ఆ సింధూరపు దర్శనాన్ని ఇచ్చింది. అది ఎవరు పెట్టింది అంటే బ్రాహ్మణులు ఎప్పుడైతే ఈశ్వరుడు కళ్యాణం జరుపుకున్నారో అద్భుతంగా సింధూరము ఇంతలా తీసుకొని పార్వతీదేవి యొక్క ఈ సీమాంతమందు సింధూర ధారణ చేసేశాక హర నమః పార్వతీ పతయే నమః పార్వతీ పతయే నమః పార్వతీ పతయే. ఒక్కొక్కరికి 100 సువర్ణాభరణములను ఇచ్చాక వచ్చినటువంటి బ్రాహ్మణులకు 100 ఆభరణాలు, నాణ్యాలు, ఎన్ని రత్నాలు, ఎన్ని ఆభరణాలు వచ్చిన వాళ్ళందరికీ భూరి విరాళములుగా భూరి దానం చేశాక ఈశ్వరుడు. హిమవంతుడు రాజధానిలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా కళ్యాణ పరంపర అంతా ముగిసింది. ఎప్పుడైతే ఈ కళ్యాణం అంతా పూర్తయిపోయిందో ఆ హిమవత్ పర్వత మహారాజు యొక్క రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీలందరూ ఈ నూతన వధూవరులు ఇద్దరిని తీసుకొని వాసగృహమునకు తీసుకువెళ్తూ ఉన్నారట. వాసగృహము అంటే విడిది గృహానికి తీసుకువెళ్తూ ఉన్నారు. విడిది గృహానికి వాళ్ళందరూ కలిసి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళేటప్పుడు ఈ అమ్మలక్కలందరూ వాళ్ళిద్దరితో పరాచకములు ఆడుతూ ఉన్నారట. హే పార్వతి, అదిగో చూడు ఈశ్వరుని అలా మనం తిరిగేస్తారేమిటి? ఇన్ని రోజులు ఆడిపోయినే కదా తపస్సు చేశావు, కళ్ళెత్తు అలా ఎత్తి చూడవే ఎంత అందంగా ఉన్నాడో. అందరూ నిందిస్తున్నాడు కానీ నిందించేంత ఆ రూపం చూడు, ఎంత అద్భుతంగా అరమోచినటువంటి ఆ కళ్ళు చూడు. దొంగ దొంగ చూపులతో ఆయన నిన్నే చూస్తున్నాడు పార్వతి, నువ్వు చూడు అని వాళ్ళందరూ ఆట పట్టిస్తూ ఉన్నారట. అలా ఆట పట్టిస్తూ ఉంటే ఎంతో సిగ్గు చేత ఈశ్వరుడు కూడా పూర్తి సిగ్గును పొంది పార్వతీదేవి యొక్క దాసుడై పార్వతీదేవి ఒక అడుగు ముందు నడుస్తూ ఉంటే పార్వతీ అడుగులలో అడుగు వేస్తూ ఈ ఈశ్వరుడు వాసగృహానికి వెళుతూ ఉన్నట్ట. వాస్తవానికి ఆయన 7 అడుగులు నడిస్తే ఆయన వెనకాల ఈవిడ ఉండాలి. కానీ ఎంత దాసుడైపోయినాడో, పార్వతి అడుగు వేస్తే ఆ అడుగులో అడుగు వేస్తూ పార్వతిని అనుసరిస్తూ ఉన్నట్ట. వాసగృహానికి వెళ్ళాడు. ఆ స్త్రీలందరూ పులకించిన దేహముల చేత ఆ ఇద్దరిని అలా చూస్తూ ఉంటే సాధారణంగా మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపడుచుకు పెళ్లి చేసి ఆ అల్లుడు కోడలు అలా వస్తూ ఉంటే ఆ అత్తమామల ఆనందానికి హద్దులు ఉండదు. చిలక గోరెంతల్లాగా ఉన్నారు అని అత్తమామలు ఆనందపడిపోతూ ఉంటారు. అలా ఆనందపడిపోయేటువంటి అత్తమామలు ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుని స్వయంగా చూసినటువంటి ఆ హిమగిరి వాసులందరూ కూడా హిమవత్ పర్వత మహారాజు మేనకాదేవితో సహా వాళ్ళందరూ కూడా పులకరించిపోతూ ఉన్నారట. ఎర్రని పారాన్ని పెట్టినటువంటి పార్వతీ పాదములు, ఈశ్వరుని పాదములు, వాళ్ళందరూ అలా వస్తూ ఉంటే చిన్న చిన్న గజ్జల శబ్దముల చేత పార్వతీదేవి అలా గృహానికి వస్తూ ఉంటే ఈశ్వరుడు పట్టుకున్న చెయ్యిని ఎప్పుడైతే అక్కడ పట్టుకున్నాడో ఆ చేతిని అలాగే గట్టిగా పట్టుకొని వస్తూ ఉంటే పార్వతీదేవి కూడా చేతిలో చెయ్యి వేసి ఈశ్వరుని చెయ్యిని గట్టిగా పట్టుకొని అలా ముందు నడుస్తూ ఉంటే వాళ్ళందరూ వాళ్ళిద్దరి అనురాగమును చూసి మురిసిపోతూ ఉన్నారట. మన ఇంట్లో పెళ్లి జరిగినా కూడా కొత్తగా పెళ్ళైనటువంటి ఆ దంపతులు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారో ఆ పెళ్లి మంటపం మీద వెనకాల ఎక్కడో కుర్చీలో కూర్చొని ఇద్దరు అమ్మలకు ఇలాగే చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరు. అవునా కాదా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ అనుభవాన్ని పొందిన వాళ్ళే. అలా దొంగ చూపుల చేత వాళ్ళిద్దరు చూసారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడుకోనట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ అనుభూతిని వాళ్ళ పెళ్లి రోజటి అనుభూతితో వీళ్ళు కలుపుకొని వాళ్ళిద్దరిని అలా ఆట పట్టిస్తూ ఉంటారట. ఇదిగో ఈ కైలాసగిరి వాసులందరూ, ఈ హిమవత్గిరి వాసులందరూ కూడా అలాగే వాళ్ళందరూ ముచ్చటించుకుంటూ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని చూస్తూ ఆనందపడిపోతూ ఉన్నారట. హర నమః పార్వతీ పతయే. అలా పార్వతీ పరమేశ్వరుల వెంట సరస్వతి, లక్ష్మీ, సావిత్రి, గంగా, అదితి, శచి, లోపాముద్ర, అరుంధతి, అహల్య, తులసి, స్వాహా
శతరూప, స్వయంభూమను యొక్క భార్య అయినటువంటి శతరూప ఇత్యాది స్త్రీలందరూ నడిచారట. నడిచి వాళ్ళందరూ ఈశ్వరుడితో పార్వతితో పరాచకములు ఆడుతూ ఉన్నారట. హే శంభో మహాదేవ, అందరికంటే ముందు సరస్వతీదేవి ఈశ్వరుడితో అంటూ ఉన్నదట, ఇప్పుడు నీకు ప్రాణ సఖి దొరికి కదా ఈశ్వరా. ఇదిగో ఆ సతీదేవి వెళ్ళిపోయింది. ఆ సతీదేవి కొరకు కదా ఇన్ని రోజులు నువ్వు పరితపించావు. ఆ సతీదేవియే ఇప్పుడు పార్వతి అయి పుట్టింది. కాబట్టి ఇంకా ఈమె చెయ్యిని విడవకయ్యా ఈశ్వర, అలా పట్టుకుంటామని ఇంకా గట్టిగా పట్టుకో అని ఆ చేతులను ఇంకా గట్టిగా, అసలే ఆయన గట్టిగా పట్టుకున్నాడు, ఇంకా అలా రెండు చేతుల్ని ఇంకా బాగా నలిపేసేటట్టుగా పట్టించిందట. పార్వతీదేవి అలా పట్టుకోగానే లక్ష్మీదేవి అంటూ ఉన్నదట, ఓ ఈశ్వరా, ఇప్పుడు ఈమె యందు నీవు లజ్జను పొందరాదు. ఆమెను చూస్తూ నీవు సిగ్గుపడవలసినటువంటి పని లేదు. ఎందుకంటే ఆవిడ నీకు పూర్తిగా సమర్పణం అయిపోయినది. నీవు ఆమెను అద్భుతమైనటువంటి ఆనందముతో ముంచవచ్చు. కాబట్టి హే ఈశ్వర, నీవు ఆమెను ఏలుకో అని సరస్వతి లక్ష్మీదేవి వాళ్ళిద్దరిని ఇంకా దగ్గరికి చేసిందట. ఈ అరుంధత్యాన్ని మిగిలినటువంటి సప్తఋషుల భార్యలందరూ కూడా వచ్చారట. హే ఈశ్వర, మీ ఇద్దరు అద్భుతమైనటువంటి దాంపత్యాన్ని పొందండి. ఈశ్వర, పార్వతీదేవిని నీవు ఆనందముతో చూసుకో. ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలకు ఇంటికి సంబంధించినటువంటి అనేక పనులు ఉంటాయి. ఆ పనుల వల్ల అలసిపోయేటువంటి మా పార్వతిని నీవెప్పుడు నిందించరాదు. ఇదిగో పార్వతి, నీవు కూడా ఈశ్వరునకు ప్రతిరోజు తాంబూలము ఇయ్యవలసినటువంటి అవసరం ఉన్నది. ఆ తాంబూలమును చిలక చుట్టి ఈశ్వరుని యొక్క నోటికి అందించాలి. ఇప్పుడు మీ ఇద్దరు లజ్జను వదిలి ఇద్దరు ఏకమయ్యేటువంటి సమయము ఆసన్నమైంది అని వాసగృహంలోపలికి వాళ్ళందరూ కూడా ఆ పార్వతీ పరమేశ్వరులను తీసుకువెళ్ళారట. హర నమః పార్వతీ పతయే, హర నమః పార్వతీ పతయే. హే ఈశ్వర, హే పార్వతీ, రాత్రి పగలు అని తేడా లేకుండా మీ ఇద్దరు మోహమును వదిలి ఇద్దరు ఒకరితో ఒకరు గాఢమైనటువంటి ప్రేమాలింగనంలో ఉండండి. మీ ఇద్దరు శరీరాలు వేరుగా కనిపించిన ఇద్దరు ఏకమై ఇద్దరు ఉండండి. అందుకనే చెప్పారు కదండి, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ లోకంలో వాక్కు అర్థము ఈ రెండు ఎలాగైతే వేరు చేయలేమో, అమ్మా అని పిలిస్తే దాని అర్థం ఏ విధంగా అమ్మా అనే ఉంటుందో అలా దాన్ని ఏ విధంగానైతే వేరుగా చేయలేమో, ఇప్పుడు పార్వతీ పరమేశ్వరుడు మీ ఇద్దరిని కూడా వేరుగా చేయలేమయ్యా అని అటు నుంచి ఇటు నుంచి ఈ అమ్మలక్కలందరూ వాళ్ళిద్దరిని ఇలా దగ్గరికి నొక్కేశారట. వాళ్ళిద్దరూ గాఢమైన ఆలింగనంలోకి చేరుకొని అప్పటి నుండి అర్ధనారీశ్వర తత్వాన్ని వాళ్ళిద్దరూ కూడా పొందారట. పార్వతి వేరుగాక ఈశ్వరుడు వేరుగాక ఇద్దరు పార్వతీ పరమేశ్వరులై సాంబ సదాశివులై పరిధరిల్లే. ఈ లోకంలో సాంబ సదాశివుడై పరిధరిల్లారట. సహా అంబ సమేతాయ అంటే అంబ సమేతముగా ఉండేటువంటి వాడే ఈశ్వరుడు. ఆయన లేకుండా ఆయన అర్చన నిరర్థకమే, ఆయనను అర్చించాలన్న ఆయన యొక్క అర్చన నిరర్థకమే. ఇద్దరిని కలిపి అర్చిస్తేనే అది సార్థకమవుతుంది. నా జన్మ సార్థకమైంది అని అనడానికి మొన్నీ మధ్య జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మా ఆదిలాబాద్ పట్టణంలోని దేవీ భాగవతాన్ని చెప్పే అదృష్టం మా అమ్మవారు నాకు ఇస్తే, ఒక్క దేవీ భాగవతం అమ్మ గురించి చెబితే అది ఎలా అవుతుందని నిజామాబాద్లో ఇదిగో శివపురాణాన్ని నాకు అప్పచెప్పేశాడు పరమాత్మ. అందుకని అది సహా అంబ సమేతాయ. ఇప్పుడు అమ్మవారు అయ్యవారిని ఒక్క దగ్గరికి చేర్చేటువంటి అదృష్టాన్ని ఒకే మాసంలో ఈశ్వరుడు కల్పించాడు. అంటే ఇది కేవలం నా గొప్పతనమో వినే మన గొప్పతనమో కాదు, ఇది సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల సంకల్పమే. అక్కడ పురాణము ఇక్కడ పురాణము రెండు ఏకమైనటువంటి క్షణమే ఇదే అర్ధనారీశ్వర తత్వము. ఆదిలాబాద్ లో జరిగినటువంటి దేవీ భాగవత పురాణ ఫలితం కూడా ఇప్పుడు నిజామాబాద్ లో వాసులకు వచ్చేసినట్టే. ఆ పార్వతీదేవి ఇక్కడ కల్పించేసింది. అందుకనే నిన్న మన సూరన్న ఇక్కడ కూడా
కాబట్టి ఆ అమ్మవారు పరుగు పరుగున మళ్ళీ ఎప్పుడు నిజంబాలకు వస్తుందో, ఎప్పుడు నా చేత ఆ అనుగ్రహాన్ని కల్పిస్తుందో నేను కూడా వేయి కళ్ళతో ఎదురు చూసుకుంటానని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. హర నమః పార్వతీ పతయే. ఆ పార్వతీ పరమేశ్వరులు వాసగృహంలో చేరారు. వాసగృహంలో చేరినటువంటి పార్వతీ పరమేశ్వరులు అంతమంది అక్కడ సరస్వతి పార్వతులు అందరూ ఉంటే కళ్ళతోనే వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నారట. జగడపు తలపుల జాతర. అక్కడ జగడపు తలపులు వాళ్ళిద్దరి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక జాతర లాగా జరుగుతూ ఉన్నది. ఆ జాతర ఏమిటో మనం కీర్తనలో వింటే పోలా. హర నమః పార్వతీ పతయే. సర్వబల మాంసపునా
వాటికి జనకేమో వట్టి పూట కాలమని పోలే బాబా ఆహ